ఈరోజు ఆల్ సెయింట్ చర్చ్కి వెళ్ళాను. ఆల్ సెయింట్ చర్చ్ వన్ ఆఫ్ ద టాప్ చర్చెస్ ఇన్ సౌత్ ఇండియా, దట్ సికింద్రాబాద్. ఇది చాలా ఓల్డ్ చర్చ్. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ సెయింట్స్ చర్చ్కి వచ్చాను. ఈరోజు క్రిస్మస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ చర్చెస్ ఇన్ హైదరాబాద్. ఇది మెయిన్ గేటు, ఆల్ సెయింట్ చర్చ్. ఇది 1860లో కట్టించారు. అప్పుడు ఉండే బ్రిటిష్ కంటోన్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ కోసము ఇది కట్టారు. 1860లో బ్రిటిష్ కంటోన్మెంట్ అంటే మిలిటరీ ఉండే ప్లేస్ని బ్రిటిష్ కంటోన్మెంట్ అనేవాళ్ళు. ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కిందికి వస్తుంది. మెదక్ డౌసీ వాళ్ళు దీన్ని అడ్మినిస్ట్రేట్ చేసేవాళ్ళు. ఇది ఒరిజినల్గా ఆర్మీ చాప్లాన్స్ కింద ఉండేది. తర్వాత 1947లో దీనిని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కిందికి మార్చారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కిందికి 1947లో వచ్చింది. ఇదంతా హ్యూజ్ గ్రౌండ్ ఉంది. ఇక్కడంతా వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. ఈరోజు క్రిస్మస్ కాబట్టి వచ్చారు జనాలు. ఇది సికింద్రాబాద్ సెంట్రల్లో తిరుమలగిరి లొకేషన్లో ఉంది. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్ని ప్రతిబింబిస్తుంది. అప్పట్లో గోతిక్ ఆర్కిటెక్చరు ఫేమస్ అన్నమాట యూరోప్లో. అదే ఆర్కిటెక్చరు ఇక్కడ ఉపయోగించారు ఈ చర్చ్ కట్టే దాంట్లో. ఇక్కడ ప్రేయర్ అయిపోయింది. ఇప్పుడు విజిటర్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్. అటు ఇటు తిరుగుతూ బాగా డెకరేషన్ అందు ఉంది. పంతొమ్మిది 1983లో బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ II ఈ చర్చిని సందర్శించారు. ఈ చర్చి లోపల గోడల మీద 16 మెమోరియల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ సికింద్రాబాద్లో నివసించిన బ్రిటిష్ ఆఫీసర్స్ గురించి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. దాదాపు 20 అడుగులు ఉంటుంది. చాలా బాగా అలంకరించి పెట్టారు. అందరూ ఇక్కడ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నారు. బయట సాంటా ఉన్నాడు. బాగా అలంకరించి పెట్టారు. ఫెస్టివ్ వైబ్ ఉంది.